తుడుచుకుంటూ ఫీల్ అవుతున్నట్టున్నావు. ఈ ఫీలింగ్సే కదరా నాకు మిగులుతున్నాయి. అంటే ఏ ఫీలింగ్ కలగడం లేదుగా. అంతా ఫీల్ అయిపోయి జామ్ మెడలో యాడ్ షూట్లో 3 ముళ్ళు వేసినా అదొక షూటింగ్ పెళ్ళే అనుకొని తాళి తీసిచ్చేసింది కదా. ఇంకా ఏం చేయాలరా? ఇలా ఫీల్ అవటం తప్ప. ప్రేమ్, ఫీలింగ్స్ ని ఫీల్ అవ్వడంలో తప్పు లేదు, కానీ ఆ ఫీలింగ్స్ లోనే ఇలా కాపురం చేయాలనుకోవడం తప్పు. ఇక జీవితమే లేదన్నట్టు ఫీల్ అయిపోవడం పెద్ద తప్పులకే తప్పు. తప్పున్నర తప్పు. నువ్వు ఏమంటున్నావురా? నీ ప్రేమ నీకు దక్కే వరకు పోరాడాలి అని అంటున్నాను. ఆ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లడానికి పోరాటాలు చెయ్యాలి అంటున్నాను. అదే నిజమైన ప్రేమికుడి లక్షణం. నీరసంతో నిరుత్సాహపడితే నీరసమే మిగులుతుంది ప్రేమ్. రే, ఏమీ తెలియనట్టు నాకు లెక్చర్లు ఇవ్వకరా చెట్టి. ఎన్నిసార్లు తనని అడిగాను, ఎన్నిసార్లు బ్రతిమిలాడాను, ఎన్నిసార్లు ప్రాధేయపడ్డాను. చామ్ అసలు వింటుందా? ఇంకా ఏం చెయ్యాలరా? తనని కట్టేసి హింసించి నా ప్రేమని ఒప్పుకో, నన్ను పెళ్లి చేసుకో అని బెదిరించాలా? అలా నిజమైన ప్రేమికుడు చెయ్యడు. మరి నిజమైన ప్రేమికుడిని కాబట్టే అలా చేయలేను. అయితే ఇలా ఫీల్ అయిపోయి సరిపెట్టుకుంటావా? ఫీలింగ్స్ ని జీవితమని ఒప్పేసుకుంటావా? తన జ్ఞాపకాలే చాలనుకుని లైఫ్ లాంగ్ కుమిలిపోతావా? వాట్ ప్రేమ్? రే చిట్టి, నన్ను టార్చర్ పెట్టడానికే వచ్చావా? నో ప్రేమ్. జామ్ మనసులో నువ్వున్నావన్నది జగమెరిగిన నిజమా కాదా? ఎస్ అనుకుంటా. అనుకుంటా ఏంటి? ఎస్ఏ. ఆ ప్రేమను బయటికి రప్పించడానికి ప్రేమతో కూడిన ప్రేమ వ్యూహాల్ని పన్నమని చెప్తున్నా. ఏదో ఒకటి వర్కౌట్ అయ్యి తీరుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా జామ్ మనసులో మీ ప్రేమ పట్ల ఉన్న పద్మ వ్యూహాన్ని ఛేదించుకొని వచ్చేస్తుంది. మీ ఇద్దరి పెళ్లి అయిపోతుంది. అవునరా చిట్టి, ఈ ఊహే బాగుంది. మరి చిట్టి ఏం చెప్పినా హిట్టే బాబు. కరెక్టేరా. ప్రేమతో కూడిన ప్రేమ వ్యూహాల్ని ఎలా పన్నాలరా? అదే నాకు తెలియట్లేదు. అన్ని గిన్నెలో వేసుకొచ్చి స్పూన్తో తినిపిస్తా. చెప్పరా ప్లీజ్. అవన్నీ ప్లాన్స్ చేస్తే రావు, వచ్చినప్పుడు చేసుకుంటూ పోవాలంతే. ఎప్పుడురా? ఎక్కడున్నారా ప్రేమ్ బాబు? ఏం మాట్లాడుకుంటున్నారు? సరే, భోజనానికి రండి. వాట్ ఇస్ దిస్ జామ్? అరిరే మనసే అదిరే, నీ వల్ల నాలో నయ్యల్లరే. ఎవరే కుదురే చదిరే, తొలిసారి తనువంత ఓ జాతరే. ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో, అలవాటులో పొరపాటుగా చెప్పు, ఎప్పుడొస్తుంది? వచ్చినప్పుడు. అదే ఎప్పుడు? మీరిప్పుడు వదిలేస్తే ఇప్పుడు చెప్పు, ఎప్పుడు? తినండి, చెప్తా. ఇంకా చాలు, చెప్పు. కడుపు నిండిందా? చెప్పు. ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలిసేది అదే మీకు. అప్పటి వరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి సార్. ఆవేశంలో అస్సలు తీసుకోవద్దు. మన జీవితాలకి మంచిది కాదు సార్. ఏది మంచో ఏది చెడో నీ నుంచి వినే స్థాయిలో ఇంకా నేను లేను రోజా. ఆ స్టేజ్ సంస్థానంలో నువ్వు యువరాణివి కాదని ప్రూవ్ అయినప్పుడే దాటిపోయింది. సార్, నేను యువరాణిని కాదు అని ఇప్పుడు ఇంకా పూర్తిగా ప్రూవ్ కాలేదు.
అది నింద మాత్రమే అని నిరూపిస్తాను. నన్ను నమ్మండి సార్. ఈ ఆలోచనని విరమించుకోండి. సరే, ఈ ఆలోచన విరమించుకోవడం జరగదు కానీ రోజా, నీకొక్క అవకాశం ఇస్తున్నాను. నెల రోజులు నీకు టైం ఇస్తున్నాను. ఈ నెల రోజుల్లో నువ్వు యువరాణివి అని నిరూపించుకుంటే సరే, లేదంటే ఇద్దరికి విడాకులు గ్యారంటీ, విడిపోవడం గ్యారంటీ, నో డౌట్. సార్, జరగదు అనుకున్నప్పుడు నాకు నీతులు చెప్తే వింటానని అనుకోవద్దు. నీ ఊహలు తారుమారవుతున్నాయని తెలిసి కూడా ఇంకా వాస్తవంలోకి రాకపోతే నీకే నష్టం. నాకే నష్టము రాదు, కష్టము కాదు. తారుమారయ్యే ఊహల్ని ఈ రోజా ఊహించుకోదు. ఊహించుకుంది అంటే ఆ స్థాయికి వెళ్ళడం కోసం అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇంకా నేను నీకు ఎలా చెప్పాలి? చెప్పాగా, ఎవడు నిన్ను చెప్పమన్నాడు? కానిది కానిచ్చుకునే సామర్థ్యం నాకుంది. నేను కొల్హాపూర్ సంస్థానానికి యువరాణిని అయి తీర్తాను, రాసి పెట్టుకో. ఎంత చెప్పినా కుక్కతోక వంకర అన్నట్టు ప్రవర్తిస్తే ఇంకేం చెప్తాను? ఆకాశానికి కూడా ఒక హద్దు ఉంటుంది, కానీ నీ ఆశలకి హద్దు పద్దు లేదు. ఒక చెల్లెలిగా జాలి పడాలో, బాధపడాలో, కోప్పడాలో, చీ అనుకోవాలో తెలియని పరిస్థితికి తీసుకొచ్చేశావు. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? నిన్ను ఎవ్వరూ బాగు చేయలేరు. నీ పతనం నువ్వే చూసుకోవడానికి సిద్ధంగా ఉండు. అనుభవించు.